అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ 10 ని సాల్వ్ చేద్దాము. ఈ సిరీస్ లో ఈరోజు మనం సాల్వ్ చేసేది లాస్ట్ పేపర్ అన్నమాట. ఓకేనా? A vessel is full with 63 liters of milk. If 9 liters milk is taken out and replaced by same amount of water and further 7 liters mixture is taken out and replaced by same amount of water, then find at the end of second process the amount of water in the mixture. సో ఇక్కడ ఒక వెసల్లో 63 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి. ఫస్ట్ 9 లీటర్స్ మిల్క్ని తీసుకొని వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. మళ్ళీ 7 లీటర్స్ మిక్చర్లో నుంచి 7 లీటర్స్ని తీసుకొని అగైన్ వాటర్తో రీప్లేస్ చేస్తుంటే ఫైనల్ ఈ 2 ప్రాసెస్ అయ్యేసరికి మనకి మిల్క్ ఎంత క్వాంటిటీ ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫైనల్ క్వాంటిటీలో మనము ఇక్కడ మిల్క్ చూద్దాం ఎంత ఉండిద్దా అని. టోటల్ ఎంత ఉంది? ఇనీషియల్గా 63 లీటర్స్. ఇందులో నుంచి రీప్లేస్ చేస్తుంది 9 లీటర్స్ ఆఫ్ మిల్క్ని తీసుకున్నారు అవుట్ ఆఫ్ 63. సిమిలర్గా సెకండ్ ప్రాసెస్లో కూడా 7 లీటర్స్ ఆఫ్ మిక్చర్ అవుట్ ఆఫ్ 63 కదా. సో ఇప్పుడు 9 1s 9 7s 7 1s 7 9s. సో 63 ఇంటూ 7 ఇంటూ 1 అంటే 7 మైనస్ ఆఫ్ 1 6/7. సిమిలర్గా 9 1s is 9 మైనస్ ఆఫ్ 1 అంటే 8/9. సో 7 ఇంటూ 9 అంటే 63 కదా. ఈ 63తో క్యాన్సిల్ అయితే 6 8s is 48. సో ఫైనల్ మిక్చర్లో మనకి మిల్క్ అనేది 48 లీటర్స్ ఉంది. ఇనీషియల్గా 63 లీటర్స్ మిల్క్లో ఇప్పుడు 48 లీటర్స్ మిల్క్ ఉంది అంటే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ అయినట్టు? 15 లీటర్స్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై అని చెప్పారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ అండ్ అన్ని టర్మ్స్ మనకి ప్లస్ ఉన్నాయి. సో లాస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో 16 ఇంటూ 2 అంటే 32 కదా. సో ఎక్స్ పవర్ 32 మైనస్ వై పవర్ 32 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఎలా సాల్వ్ చేయాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఈ టోటల్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అయింది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కదా. ఈ రెండింటిని మనము మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 4 మైనస్ ఆఫ్ వై పవర్ 4 వస్తుంది. సో నెక్స్ట్ టర్మ్ మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఉంది. రెండింటిని మల్టిప్లై చేస్తే అగైన్ ఎక్స్ పవర్ 8 మైనస్ వై పవర్ 8 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ పవర్ 8 ప్లస్ వై పవర్ 8 ఉంది. అగైన్ ఎక్స్ పవర్ 16 మైనస్ ఆఫ్ వై పవర్ 16 వస్తుంది కదా. సో లాస్ట్ టర్మ్ వచ్చేసి ఎక్స్ పవర్ 16 ప్లస్ వై పవర్ 16 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ పవర్ 32 మైనస్ వై పవర్ 32 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ కాంపోజిట్ నంబర్ క్యాన్ డివైడ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 12 న్యాచురల్ నంబర్స్. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 12 న్యాచురల్ నంబర్స్ అని చెప్పన్నారు. సో సమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2 కదా. సో ఇక్కడ n వాల్యూ 12 అని చెప్పి ఇచ్చారు. సో 12 ఇంటూ 12 ప్లస్ 1 అంటే 13 డివైడెడ్ బై 2. 2 1s 2 6 ఈజ్ 12. సో ఇక్కడ 6 ఇంటూ 13 వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఇంటూ 13ని ఏ నెంబర్ డివైడ్ చేసిద్ది? చూడండి 6 అనేది 6తో కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో 12 కానీ 4 కానీ 8 కానీ ఈ నెంబర్ని డివైడ్ చేయలేదు, ఓన్లీ 6 డివైడ్ చేసిద్ది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in the given figure PAB is a secant and PT is the tangent to the circle at P. If PT is 8 cm, PA is 6 cm and AB is x cm, then find the value of x. సో ఇక్కడ మనకి PT అనేది టాంజెంట్ PAB. ఈ AB వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వీ నో దాట్ PT స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB కదా. సో PT స్క్వేర్ అంటే 8 స్క్వేర్, దట్ ఈస్ 64 ఈక్వల్ టు PA అంటే 6, PB అంటే PA ప్లస్ AB. సో PB అంటే PA ప్లస్ AB, దట్ ఈస్ 6 ప్లస్ x. సో నౌ 64 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 అంటే 36 ప్లస్ 6x. సో 64లో నుంచి 36 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 28.
If A and B can complete a work in 12 days, B and C can complete the same work in 15 days, and C and A in 10 days, how many days will A alone take to complete that work? So A and B ఒక వర్క్ని 12 డేస్లో, B and C సేమ్ వర్క్ 15 days, C and A సేమ్ వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ఏ ఒక్కళ్ళే ఈ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు 12, 15 అండ్ 10కి ఎల్సిఎం తీసుకుంటే 60. 12 ఇంటూ 5, 15 ఇంటూ 4, 10 ఇంటూ 6. సో ఇక్కడ 2 times A, 2 times B, 2 times C ఉంది కాబట్టి 2 times of A plus B plus C is equal to 6 plus 4, 10, 10 plus 5 is 15. సో A plus B plus C is equal to 15/2 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఎఫిషియన్సీ ఎంత కదా. సో B plus C వాల్యూ వచ్చేసి 4 యూనిట్స్ అని ఉంది. B plus Cని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే A is equal to 15/2 మైనస్ ఆఫ్, సో ఈ B plus C సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 4 అవుతుంది. నౌ 15 minus 5, 4 into 2 is 8 divided by 2. సో 15 minus 8 అంటే 7/2 is A efficiency. టోటల్ వర్క్ వచ్చేసి 60. సో 60 divided by 7 into 2. 6 into 2 అంటే 120 divided by 7. 7 months. 7 months is 7. Carry 5. 7 sevens is 49. సో 17 1/7 డేస్లో ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the average of a number and its reciprocal is 2, then average of the cube of that number and the reciprocal of the cube will be equal to. సో యావరేజ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ఒక నంబర్ ఎక్స్ అని తీసుకుంటే రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x కదా. యావరేజ్ అంటే డివైడెడ్ బై 2 చేస్తే వాల్యూ 2 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి x ప్లస్ 1/x వాల్యూ 4 అయింది. మనల్ని అడుగుతుంది యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ దట్ నంబర్ అండ్ రెసిప్రోకల్ అంటే x³ ప్లస్ 1/x³ యావరేజ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు x ప్లస్ 1/x 4 అయినప్పుడు x³ ప్లస్ 1/x³ ఏమవుతుంది 4³ మైనస్ ఆఫ్ 3 into 4 కదా. సో 4³ అంటే 4 4s 16, 16 4s is 64 మైనస్ ఆఫ్ 12 దట్ ఈస్ 52. సో ఇది సమ్ అయింది, యావరేజ్ అంటున్నారు. సో డివైడ్ బై 2 చేస్తే 26 is the answer. ఆప్షన్ బి. నెక్స్ట్, 6/25, 6/26, 6/27 and 6/28 is divisible by. సో ఫస్ట్ ఈ టోటల్ టర్మ్స్లో నుంచి 6/25ని కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఇక్కడ 6/0నా, నెక్స్ట్ 6/1, 6/2 అండ్ 6/3 ఉంటుంది. సో ఈ 6/25 ఇంటూ 6/0 అంటే 1, నెక్స్ట్ 6, 6 6 is 36 ప్లస్ 216. సో 216 ప్లస్ 36, నెక్స్ట్ 6 అండ్ 1 అన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 259 వస్తుంది. 259 ఇంటూ 6/25. సో ఈ నంబర్ అనేది మనకి టోటల్ వాల్యూ అనేది 2/59తో డివైడ్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 years ago the ratio of the ages of A and B was 5:7. 13 years from now the ratio of their ages will be 9:11. If the present age of C is 11 years less than present age of B, then what is the present age in years of C? Okay, సో ఇక్కడ 3 years ago A and B ఏజ్ రేషియోస్ 5:7 ఉంటుంది. ఇప్పటి నుంచి అంటే ప్రెసెంట్ నుంచి 13 years తర్వాత ఏజ్ రేషియోస్ 9:11 అవుతుంటే ప్రెసెంట్ సి ఏజ్ అనేది బి కన్నా 11 years తక్కువ ఉంది. సో సి ప్రెసెంట్ ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ప్రెసెంట్ ఏజ్ ఇక్కడ ఉంది అని చెప్పి తీసుకుందాము. ఏ అండ్ బి తీసుకుంటే ప్రెసెంట్ నుంచి 3 years బిఫోర్కి వెళ్తే ఏజ్ రేషియోస్ 5:7 కదా. అదే ప్రెసెంట్ నుంచి 13 years తర్వాత చూస్తే ఏజ్ రేషియోస్ 9:11. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 7 - 5 అంటే 2, 11 - 9 అంటే 2. సో ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఏజ్ అనేది 5 units నుంచి 9 unitsకి ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్గా 4 units ఇంక్రీజ్ అయింది. 4 units ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. సో ప్రెసెంట్ నుంచి బిఫోర్ 3 years, ఆఫ్టర్ 13 టోటల్గా 16 years పట్టింది. అంటే 4 units 16 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit అనేది 4 yearsకి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడ నుంచి ప్రెసెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నౌ ఏ ఏజ్ ఏమవుతుంది 5 units ఏ ఏజ్ అంటే 5 × 4 అంటే 20 years.
ప్రెసెంట్ రావాలంటే 3 ఇయర్స్ యాడ్ చేస్తే 23 అనేది ప్రెసెంట్ ఏజ్. సిమిలర్గా 7 ఇంటూ 4 అంటే 28, 28 ప్లస్ 3 అంటే 31, బి ఏజ్ 31. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి సి ఏజ్ ఏమైంది, సి ఏజ్ బి కన్నా 11 ఇయర్స్ తక్కువ. సో 31లో నుంచి 11 మైనస్ చేస్తే 20 అనేది ప్రెసెంట్ సి ఏజ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ విల్ గివ్ మాక్సిమం డిస్కౌంట్ ఆన్ ఏ పర్చేస్ ఆఫ్ ₹X? సో ఇక్కడ ఏ స్కీమ్లో మనకి మాక్సిమం డిస్కౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 25 అండ్ 15 అన్నారు కదా, సో సక్సెసివ్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ ఆఫ్ 25 మైనస్ ఆఫ్ 15 ప్లస్ 25 ఇంటూ 15 డివైడెడ్ బై 100. సో మైనస్ 25 మైనస్ 15 అంటే మైనస్ ఆఫ్ 40. నెక్స్ట్ 25 వన్స్ 25 ఫోర్స్, 4 వన్స్ 4 3s is 12. Next carry 3, 4 7s 28, 4 5s 20. సో మైనస్ 40 ప్లస్ 3.75 అని చెప్పి మనకు వచ్చింది. ఓకేనా? సో ఈ టోటల్ వాల్యూ అనేసి మైనస్ ఆఫ్ 36.25కి ఈక్వల్ అవుతుందా? ఇది మనకి ఫస్ట్ స్కీమ్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి 20% అని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ థర్డ్ స్కీమ్ ఏమన్నారు, బై 3 గెట్ 2 అని అన్నారు. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే మనం బై చేస్తుంది 3 ఐటమ్స్, బట్ మనకి ఇస్తుంది 3 + 2 5 ఇస్తున్నారు. సో ఇక్కడ డిస్కౌంట్ ఎన్ని, 2 యూనిట్స్ అపాన్ 5 ఇంటూ 100. సో 1/5 ఇంటూ 100 అంటే 20% కదా, ఇంటూ 2 ఉంది. టోటల్ ఇక్కడ మనకి 40% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ స్కీమ్ ఏముంది, బై 7 గెట్ 3 ఫ్రీ. సో సెల్లింగ్ ప్రైస్ మనం బై చేస్తుంది 7 యూనిట్స్, ఇస్తుంది 10, ఫ్రీ వస్తుంది అంటే డిస్కౌంట్ ఇస్తుంది 3 యూనిట్స్ అపాన్ 10 ఇంటూ 100. సో ఇక్కడ డిస్కౌంట్ మనకి ఎంత వస్తుంది, 30%. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనము హైయెస్ట్ డిస్కౌంట్ ఏ స్కీమ్లో వస్తుంది, ఫస్ట్ ఏమో 36.25, నెక్స్ట్ 20, 40 అండ్ 30. సో హైయెస్ట్ డిస్కౌంట్ అనేది థర్డ్ స్కీమ్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a policeman saw a thief at some distance. The policeman started running to catch the thief and the thief also started at the same time. The speed of both the policeman and thief was 12 km and 10 km respectively. It took 30 minutes for the policeman to catch the thief. Find the initial distance between them. సో ఇక్కడ పోలీస్మెన్ థీఫ్ని ఒక డిస్టెన్స్ నుంచి చూసారనమాట. అయితే ఇక్కడ మనకి పోలీస్మెన్ స్పీడ్ 12 అని ఇచ్చారు, థీఫ్ స్పీడ్ ఏమో 10 అని ఇచ్చారు. పోలీస్ మ్యాన్ 30 మినిట్స్లో థీఫ్ని క్యాచ్ చేస్తే ఇనీషియల్గా వాళ్ళిద్దరి మధ్యన దూరం ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, మనం అడుగుతుంది డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమని. సో రిలేటివ్ స్పీడ్ ఏమైంది, 12 మైనస్ ఆఫ్ 10 మైనస్ అయింది, సేమ్ డైరెక్షన్లో వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి. సో 2 km/h, మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. ఎన్ని మినిట్స్లో క్యాచ్ చేశారు, 30 మినిట్స్లో క్యాచ్ చేశారు. సో ఇప్పుడు సెకండ్స్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 60. సో 6 1s 6, 6 3s is 18, 3 1s 3 10s is 30. సో 2 ఇంటూ 5 అంటే 10 కదా, 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000. సో ఇనీషియల్గా వాళ్ళిద్దరి మధ్యన దూరం 1000 మీటర్స్ ఉంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, అంటే 1 కిలోమీటర్. నెక్స్ట్, in what ratio should tea costing 27 rupees and 31 rupees per kg be mixed so that on selling the mixture at 36 rupees per kg there is a profit of 25%? సో ఇక్కడ 2 types of టీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పర్ కేజీ 27 రూపీస్, ఇంకో టైప్ ఏమో 31 రూపీస్ పర్ కేజీ. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసి 36 రూపీస్ పర్ కేజీ అమ్మినప్పుడు ప్రాఫిట్ 25% రావాలి అని అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ టైప్ 1 వచ్చేసి 27 రూపీస్ పర్ కేజీ కదా, టైప్ 2 ఏమో 31 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ మనకి రెండు కాస్ట్ ప్రైస్ ఇచ్చారు అండ్ సెల్లింగ్ ప్రైస్ కదా ఇది, అంటే 36 రూపీస్కి అమ్మినప్పుడు 25% ప్రాఫిట్ రావాలి అని అన్నారు. 25%ని మనం 1/4 అని చెప్పి రాసుకోవచ్చా? సో 1/4 అంటే కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంటే ప్రాఫిట్ 1 యూనిట్ అయింది. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 5 యూనిట్స్ అయింది. సో క్వశ్చన్లో ఈ 5 వాల్యూ 36 అని ఇచ్చి మనల్ని కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 36 ఇంటూ 4 అంటే 144. సో 144/5 వస్తుంది ఇక్కడ. ఓకే, 144/5. సో ఈ టోటల్ని మనము ఇంటూ 5తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే ఈ 5 క్యాన్సిల్ అయిపోతుందా? నౌ
27 ఇంటూ 5 అంటే 135. 31 ఇంటూ 5 అంటే 155. 155లో నుంచి 144ని మైనస్ చేస్తే 11. 144లో నుంచి 135ని మైనస్ చేస్తే 9 కదా. సో రేషియో వచ్చేసి 11:9. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ఏ అనేది అక్యూట్ యాంగిల్ అయితే మనం అడుగుతుంది ఈ టోటల్ వాల్యూ అనేది ఏమైందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఈ టర్మ్ మటుకే తీసుకుందాం మనం. ఓకేనా, ఈ టర్మ్ ని సాల్వ్ చేసి సిమిలర్ గా ఈ టర్మ్ ని కూడా రాద్దాం. ఓకే, సో ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ. రేషనలైజ్ చేయడానికి సేమ్ అగైన్ మళ్ళీ మనము 1 మైనస్ కాస్ ఏ అండ్ 1 మైనస్ కాస్ ఏ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ అంటే 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ కాస్ ఏ కదా, డివైడెడ్ బై. సో 1 ప్లస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ అంటే 1 స్క్వేర్ మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ని అప్లై చేస్తే సో ఇప్పుడు 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ. సో స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సైన్ ఏ అనేది ఇక్కడ వాల్యూ అయింది. సో ఫస్ట్ టర్మ్ వాల్యూ మనకి ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ వచ్చింది. నెక్స్ట్ టర్మ్ కూడా సిమిలర్ గా ఇలానే రాసుకుంటే న్యూమరేటర్ లో 1 ప్లస్ కాస్ ఏ ఉంది కదా, డివైడెడ్ బై సైన్ ఏ. సో ఇప్పుడు డినామినేటర్ సేమ్ కాబట్టి మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ cosecant of A is our answer. Option A. Next, what is the largest 6-digit number which when divided by each of 16, 24, 72 and 84 leaves remainder 15? So ఇక్కడ ఒక లార్జెస్ట్ 6-digit number ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 16 తో 24, 72 and 84 తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి ఈచ్ కేసులో 15 వస్తుంది అని అన్నారు. సో రిమైండర్ 15 వస్తుంది అంటే ఇప్పుడు ఆ నంబర్లో నుంచి మనం 15 మైనస్ చేస్తే ఆ 6-digit నంబర్ అనేది ఈ 4 నంబర్స్తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఆప్షన్స్లో 15ని మైనస్ చేద్దాం. ఎవ్రీ ఆప్షన్ని 15 మైనస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 4 digits అనేవి కామన్గానే ఉంటాయి, 9 4s. 81 మైనస్ ఆఫ్ 15 అంటే 66. నెక్స్ట్ 9999. 51 మైనస్ ఆఫ్ 15 అంటే 36. సో 9999. 63 మైనస్ ఆఫ్ 15 అంటే 48. సో 99. 15 మైనస్ 15 అంటే 00. సో ఇప్పుడు 16ని చూసినట్లయితే మనము 16ని 2 ఇంటూ 8 అని రాస్తాం కదా. సో 16తో డివైడ్ అవ్వాలి అని అంటే 2తో కూడా కంప్లీట్గా డివైడ్ అవ్వాలి, 8తో కూడా కంప్లీట్గా డివైడ్ అవ్వాలి. సో మనం యూనిట్ డిజిట్ చూస్తే అన్నీ ఈవనే ఉన్నాయి కాబట్టి 2తో కంపల్సరీగా డివైడ్ అయ్యింది. నెక్స్ట్ 8 మల్టిపుల్ని చెక్ చేయడానికి లాస్ట్ 3 digitsని తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ 966 డివైడెడ్ బై 8. 8 ones 8, క్యారీ 1, 8 2 16. ఓకే, సో ఇక్కడ మనకి రిమైండర్ 6 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 936 డివైడెడ్ బై 8. 8 ones 8, క్యారీ 1, 8 ones 8, క్యారీ 5, 8 sevens 56. సో ఈ నంబర్ మనకు కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ 2 టర్మ్స్ని చెక్ చేసినా కానీ మనకి 8తో డివైడ్ అవ్వదు. ఓకేనా, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, how many meters of cloth will be required to make a conical tent whose base radius is 21 meter and height is 28 meter? The width of the cloth is 5 meter. సో ఇక్కడ ఎన్ని మీటర్స్ క్లాత్ అనేది కావాల్సి వస్తుంది ఒక కొనికల్ టెంట్ ని మేక్ చేయడానికి? రేడియస్ అండ్ హైట్ ఇచ్చారు మనకు ఆ టెంట్ ది. సో ఫస్ట్ మనము ఒక కోన్ ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, సో కోన్ బేస్ రేడియస్ వచ్చేసి 21 మీటర్స్ అని ఇచ్చారు, హైట్ వచ్చేసి 28 మీటర్. సో ఇక్కడ మనకు కావాల్సింది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కదా, బికాస్ ఈ సర్ఫేస్ ఏరియానే మనము తయారు చేస్తున్నాం. కోనికల్ టెంట్ క్లాత్ తో తయారు చేస్తుంది సర్ఫేస్ ఏరియానే కాబట్టి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎల్ వాల్యూ. ఇప్పుడు ఈ టోటల్ అనేది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ లో వచ్చింది, ఏబిసి అనేది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ మనకి 3 4 5 అనేది ట్రిప్లెట్స్ అని తెలుసు కదా. సో ఇక్కడ చూడండి 7 ఇంటూ 3 అనేది 21. సిమిలర్గా ఇక్కడ 7 ఇంటూ 4 28. సో ఈ ఎల్ వాల్యూ ఏమైంది 7 ఇంటూ 5 అంటే
35 వస్తుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈస్ పై ఆర్ఎల్. ఈ ఏరియా అనేది మన క్లాత్ ఏరియాకి ఈక్వల్ అవ్వాలి. సో క్లాత్ ఏరియా ఎంత లెంత్ కావాలి మనకు తెలీదు. సో ఎక్స్ అని తీసుకుందాం ఇంటూ విడ్త్ ఎంత అన్నారు 5 అన్నారు. ఈ రెండు అనేవి ఈక్వల్ అవ్వాలి. సో పై అంటే 22/7 కదా, ఆర్ అంటే ఇక్కడ 21 అండ్ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది 35 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5. సో 5 1s 5 7s 35. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 22. సో 21 ఇంటూ 22 అంటే 22ని 11 ఇంటూ 2 అని రాసుకోవచ్చా? 21 ఇంటూ 2 అంటే 42 ఇంటూ 11 అంటే సేమ్ నంబర్ని అగైన్ యాడ్ చేయాలి. దట్ ఈస్ 462 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of the two numbers is 450. If the larger number is decreased by 4% and the smaller number is increased by 20%, then the numbers obtained become equal. Find the smaller number. So ఇక్కడ టూ నంబర్స్ ని సమ్ చేస్తే 450 వస్తుంది. లార్జర్ నంబర్ ని 4% డిక్రీజ్ చేసి స్మాలర్ నంబర్ ని 20% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు టూ నంబర్స్ ఈక్వల్ అవుతుంది. అయితే ఇందులో స్మాలర్ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము లార్జర్ నంబర్ ఏ అని చెప్పి తీసుకుందాము, స్మాలర్ నంబర్ బి అని చెప్పి తీసుకుంటే ఈ రెండు అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఫస్ట్ నంబర్ని 4% డిక్రీజ్ చేస్తే 4% డిక్రీజ్ చేస్తే టోటల్ వాల్యూ అనేది 96%కి ఈక్వల్ అవుతుందా? సిమిలర్గా సెకండ్ నంబర్ని 20% ఇంక్రీజ్ చేస్తే అంటే 120%కి ఈక్వల్ అవుతుంది. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 120 divided by 96. So 24 into 4 is 96. 24 into 5 is 120. 5/4 అనేది మనకి ఏ అండ్ బి వాల్యూ వచ్చింది. సో ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 5 + 4 అంటే 9 అవుతుంది కదా. 9 వాల్యూ అనేది సమ్ అనేది మనకి 450 అన్నారు. సో 9 వాల్యూ 450 అయితే స్మాలర్ వాల్యూ అంటే 4. సో 4 వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 9 into 5 is 45. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సిమిలర్గా 4 into 50 5 4s 20. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. 200కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two stations A and B are 420 km apart from each other. A train starts from A at 11 a.m. and travels towards B at a speed of 70 km per hour. Another train starts from B at 12 noon and travels towards A at a speed of 30 km per hour. At what time will the two trains meet each other? సో ఇక్కడ టూ స్టేషన్స్ ఏ అండ్ బి నుంచి రెండు ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఈ టూ స్టేషన్స్ మధ్యన డిస్టెన్స్ 420 కిలోమీటర్స్ అని ఇచ్చారు. ఏ ట్రైన్ అనేది 11కి స్టార్ట్ అవుతుంటే బి ట్రైన్ ఏమో 12కి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ రెండు ట్రైన్స్ మీట్ అయ్యే టైంకి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ స్టేషన్ ఏ ఇక్కడ ఉంది అని చెప్పి తీసుకుందాము అండ్ బి స్టేషన్ ఇక్కడ ఉంది అనుకుంటే ఏ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ స్పీడ్ 70, బి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ స్పీడ్ 30. సో బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 11 o'clockకే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 12కి స్టార్ట్ అవుతుంది కదా, 12కి స్టార్ట్ అవుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్ అనేది మనకి 420 కిలోమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ ఆల్రెడీ మనకి 1 hour ట్రావెల్ చేసి ఉండేది కదా. స్పీడ్ ఇక్కడ ఏమి ఇచ్చారు 70 km/h అని చెప్పి ఇచ్చారు. అంటే 1 hourలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిది 12 o'clock అయ్యేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 70 kilometers ట్రావెల్ చేసేసి ఉండిద్ది. సో అప్పుడు ఈ టూ ట్రైన్స్ మధ్యన డిస్టెన్స్ ఏమైంది 420లో నుంచి 70 మైనస్ చేస్తే 350. సో ఈ డిస్టెన్స్ అనేది 350 kilometers వస్తుంది. ఈ టోటల్ డిస్టెన్స్ని ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 70 km/hని 30 km/h యాడ్ చేస్తే 100 వస్తుంది. 100తో డివైడ్ చేసినప్పుడు మనకి ఈ జీరో క్యాన్సిల్. సో 3.5 hours తర్వాత రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి అనమాట. ఎక్కడి నుంచి 3.5 hours 12 o'clock నుంచి. సో 12 నుంచి 1కి 1 hour, నెక్స్ట్ 2కి 2 hour, 3 o'clockకి 3 hours, 0.5 అంటే 30 minutes. సో 3:30కి మీట్ అవుతాయి. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the angle of elevation of a flying drone from a point on the ground is 60 degree. After flying for 5 seconds, the angle of elevation drops at 30 degree. If the drone is flying horizontally at a constant height of 1000√3, the distance traveled by the drone is. సో ఇక్కడ ఫస్ట్ ఒక డ్రోన్ అనేది గ్రౌండ్ నుంచి 60 degree యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది అని చెప్పన్నారు. సో ఫస్ట్ మనం గ్రౌండ్ ఇలా తీసుకుందాము.
డ్రోన్ ఇక్కడ ఉంది అని అనుకుంటే ఈ పాయింట్ నుంచి గ్రౌండ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారు, 60 డిగ్రీ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇలానే డ్రోన్ 5 సెకండ్స్ ట్రావెల్ చేసింది. సో సేమ్ హైట్లో 5 సెకండ్స్ ట్రావెల్ చేసినాక సో ఇప్పుడు 5 సెకండ్స్ తర్వాత చూస్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీ అని వస్తుంది. అంటే ఈ పాయింట్ నుంచి సేమ్ పాయింట్కి మనము ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకుంటే ఈ యాంగిల్ అనేది 30 డిగ్రీ ఉంటుంది. సో డ్రోన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఈ టోటల్ లెంత్ అనేది డిస్టెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ వచ్చేసి సో గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది, ఈ హైట్ కాన్స్టెంట్ అనమాట, రెండు సేమ్ హైట్ కదా. హైట్ వచ్చేసి 1000√3, ఇక్కడ కూడా మనకి 1000√3 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ పీక్యూఆర్ అని చెప్పి నేమ్ ఇద్దాం. ఓకే, సో పీక్యూఆర్ అని ఇస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ రేషియోస్ 30, 60 అండ్ 90 ఉంటే లైన్ రేషియోస్ ఏమైంది 1√3 అండ్ 2 రేషియోలో ఉండిద్ది. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ని ఇలా డ్రా చేసుకుంటే క్యూ యాంగిల్ 60 డిగ్రీ అని ఉంది. సో పి యాంగిల్ ఏమవుతుంది 30 అండ్ సారీ ఇది ఆర్ యాంగిల్. ఓకే, సో ఆర్ యాంగిల్ 60, క్యూ యాంగిల్ ఏమో 90 డిగ్రీ. ఓకే, సో ఇది క్యూ కాదు ఆర్. నా యాంగిల్ రేషియోస్ ఏమవుతుంది 30 డిగ్రీ ఎదురుగా 1 యూనిట్ ఉంటే 60 డిగ్రీ ఎదురుగా మనకి √3 ఉంటుంది. ఈ √3 వాల్యూ క్వశ్చన్లో 1000√3 అన్నారు కదా. సో √3 అనేది 1000√3 అయినప్పుడు 1 యూనిట్ క్యూఆర్ వాల్యూ 1 యూనిట్ కాబట్టి 1 యూనిట్ ఏమైంది 1000కి ఈక్వల్ అయింది. సో ఈ టోటల్ డిస్టెన్స్ అనేది 1000కి ఈక్వల్ అయింది క్యూ నుంచి ఆర్ దాకా. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ నుంచి మనము ఎంఎన్ అండ్ ఆర్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎంఎన్ఆర్ ఇలా డ్రా చేసుకుందాం సైడ్కి, ఇక్కడ ఆర్. ఇప్పుడు చూడండి ఈ ఆర్ అనేది ఇక్కడ దాకే ఉంది, అంటే ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని చెప్పారు 30 డిగ్రీ అని అన్నారు. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 అయినప్పుడు ఈ యాంగిల్ అనేది 60 అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది. సో దిస్ ఈజ్ ఎంఎన్. నౌ 30 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ మీద మనకు ఆల్రెడీ 1000√3 అని చెప్పి ఇచ్చారు. ఎన్ఆర్ ఏమైంది అప్పుడు, సో 1 యూనిట్ అనేది 1000√3 అయితే √3 యూనిట్స్ వచ్చేసి 1000 ఇంటూ √3 ఈ వాల్యూ. సో ఇక్కడ ఆల్రెడీ √3 ఉంది కాబట్టి √3తో మల్టిప్లై అవుతుంది. రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఇంటూ 1000 అంటే 3000 అనేది టోటల్ మనకి ఇక్కడ నుంచి ఎన్ఆర్ వాల్యూ ఆర్ దాకా 3000 వచ్చింది. బట్ మనకు కావాల్సింది జస్ట్ ఈ డిస్టెన్స్ కదా, డ్రోన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని, అంటే ఎన్క్యూ వాల్యూ కావాలి. సో టోటల్ 3000 ఉంటే ఇందులో నుంచి 1000 మైనస్ చేస్తే ఎన్క్యూ వాల్యూ ఏమొస్తుంది 2000 వస్తుంది. సో 2000 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈస్ 24. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేశారని చెప్పారు. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్ ఉన్నాయి. 9 టర్మ్స్ అంటే మనకి ఇక్కడ 5th టర్మ్ అనేది మీడియన్ అయింది. సో 5th టర్మ్ అంటే 1 2 3 4 5 జస్ట్ x+2 మాత్రమే మీడియన్ అయింది. మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చారు 24 అన్నారు. సో x+2 24 అయితే x వాల్యూ ఏమైంది 22. సో మీడియన్ ఈజ్ 22. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో టర్మ్ కూడా మనకి x+3 అని ఇచ్చారు. రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ A man wants to cover a distance of 1 kilometer in river. He takes 12 minutes to cover this distance in still water. But in a flowing river, he takes 13 minutes. Find the speed of the flowing water of the river. So, చూడండి this is also very good question. First, ఒక మ్యాన్ స్టిల్ వాటర్లో 1 కిలోమీటర్ని ట్రావెల్ చేయడానికి 12 మినిట్స్ టైం తీసుకుంటుంటే ఫ్లోయింగ్ వాటర్లో అతను 13 మినిట్స్ టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనల్ని ఫ్లోయింగ్ వాటర్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎక్స్ కదా. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 12 మినిట్స్ పడుతుంది. 12 మినిట్స్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడ్ బై 60. సో ఆ డివిజన్ అనేది ఈ సైడ్ వచ్చి మల్టిప్లై అయిపోతుంది. 12 1s 12 5s. సో స్పీడ్ ఈజ్ 5 km/h. స్టిల్ వాటర్ స్పీడ్ ఇక్కడ మనకి 5 km/h అని వచ్చింది. సో ఇప్పుడు మనకి 2 స్పీడ్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x - y అవుతుంది,
డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి మనకి టైం ఏమవుతుంది 13 minutes అని ఇచ్చారు. సో అదే బోట్ గనక అలాంగ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్తుంటే టైం అనేది తక్కువ తీసుకొని ఉండుండేది 12 minutes కన్నా. కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే అప్ స్ట్రీమ్ వెళ్తుందనే కదా అర్థం. అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమైంది మనకి ఎక్స్ మైనస్ వైకి ఈక్వల్ అయింది. సో ఈ ఎక్స్ మైనస్ వై టోటల్ మనకి ఎన్ని మినిట్స్ పడుతుంది 13 minutes పడుతుంది. సో డిస్టెన్స్ డివైడెడ్ బై టైం 13 minutes ఉంది కాబట్టి ఇంటూ 60తో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది కదా. సో ఎక్స్ ఈజ్ 5 మైనస్ ఆఫ్ 60 డివైడెడ్ బై 13 ఈక్వల్ టు వై. 13 into 5 అంటే 65. 65 మైనస్ 60 అంటే 5 కదా. సో వై వాల్యూ ఇక్కడ నుంచి మనకి 5/13 km/h వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 4 different positive numbers a, b, c and d are in proportion in the given order. b is 35 more than a and d is 60 more than c. The product of a and c is 5376. Find the sum of a, b, c and d. సో ఇక్కడ ఫస్ట్ మనకి 4 numbers proportion లో ఉన్నాయని చెప్పన్నారు. అంటే a is to b is proportional to c is to d. సో ఇలా ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు మనం ఎలా రాయొచ్చు a/b is equal to c/d అని చెప్పి కూడా రాయొచ్చు కదా. నౌ ఫస్ట్ ఏమన్నారు b is 35 more than a అని చెప్పి అన్నారు. అంటే b వాల్యూ అనేది a కన్నా 35 ఎక్కువ ఉంది. సో b ప్లేస్లో మనము a వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సిమిలర్గా d is 60 more than c. సో d is equal to c plus 60. ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a డివైడెడ్ బై a plus 35 equal to c divided by c plus 60. సో క్రాస్ మల్టిప్లై చేస్తే a into c plus a into 60 equal to a into c plus c into 35కి ఈక్వల్ అయిందా. సో EAC క్యాన్సిల్ చేసేస్తే a by c is equal to 35/60. ఓకేనా. సో a by c ఇక్కడ మనకి 35/60కి ఈక్వల్ అయింది. 5 7s is 35, 5 12s is 60. సో a వాల్యూ 7 అయినప్పుడు c వాల్యూ 12 వస్తుంది. ఇక్కడ మనకి ప్రొడక్ట్ a ఇంటూ c ప్రొడక్ట్ ఎంత అని ఇచ్చారు 5376 అన్నారు కదా. సో 7x అండ్ 12x అని తీసుకుంటే నౌ ac వాల్యూ 7 into 12 అంటే 84. సో 84 of x square is equal to 5376. Now 12 7s is 84. 12 4s 48. Carry 5. Again 12 4s 48. So carry 9. 12 8s is 96. X square is equal to 448 divided by 7. 7 1 7 6 is 42. Carry 2. 7 4s is 28. So x square 64 అయినప్పుడు x వాల్యూ ఏమవుతుంది 8కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము x వాల్యూ 8 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి a అండ్ c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో a 7x కాబట్టి 7 into 8 అంటే 56. సో a వాల్యూ 56. c వాల్యూ 12 into 8 12 8s is 96. సో a వాల్యూ 56, c వాల్యూ 96. b వాల్యూ ఏమవుతుంది a వచ్చేసి 56. 56 ప్లస్ 35 అంటే సో చూడండి 56 ప్లస్ 35 ప్లస్ 56ని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 91 వస్తుంది. సిమిలర్గా సి 96 కదా 96 ప్లస్ 60 రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 156 వస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ ఏ వచ్చేసి 56, బి వచ్చేసి 91, సి ఏమో 96, డి ఏమో 156. అన్నిటిని యాడ్ చేసినప్పుడు 9 క్యారీ 1, 9 plus 1 10, 10 plus 10 20, plus 9 29. So 2 plus 1 3. 399 is our answer. Option D. Next. సో ఈరోజు మనం సాల్వ్ చేస్తుంది ఈ సెట్లో ఈ సిరీస్లో లాస్ట్ పేపర్ అనమాట. సో డైలీ నేను మీకు ఈ ప్రాబ్లం అనేది హోంవర్క్ ఇస్తుంటాను కదా. ఈరోజు నేను ఇది సాల్వ్ చేస్తాను. ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే ఒకసారి సొల్యూషన్ని చూడండి. ఓకేనా. The difference between the simple interest on a sum of money for 3.5 years at a 12% per annum and the simple interest on it for 4.5 years at 10% per annum is 360. Find the amount. So ఇక్కడ
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 1/2 అని అన్నారు. ఇంకో అమౌంట్ వచ్చేసి 10%, ఇయర్స్ ఏమో 4 1/2 ఇయర్స్. ఈ రెండిటికి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 360 వస్తుంటే అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము 3 1/2ని కన్వర్ట్ చేసుకుంటే 2 3 6 ప్లస్ 1 అంటే సో 7/2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 12. సో 2 1s 2 6 is 12. 7 into 6 అంటే 42. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ 42% వస్తుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 4 1/2. సో 4 1/2. 2 4s 8. 8 plus 1 అంటే 9. 9/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కదా. సో 2 1s 2 5s is 10. 9 into 5 అంటే 45%. సో 45 అండ్ 42కి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 3% ఉంది. ఈ 3% వాల్యూ క్వశ్చన్లో 360 అని ఇచ్చి 100% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 1s 3 12s is 36. సో 12,000 is the sum. Option B is our answer. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.